ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ముఖ్యమైనటువంటి వార్తలు. కేటీఆర్కు సిట్ పిలుపు, ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి అనేటువంటి ఈ వార్తను ఈరోజు అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో ఈ వార్తను ప్రచురించడం మనం ఈరోజు చూడబోతున్నాం. ఇక అదేవిధంగా కేటీఆర్ స్పందిస్తూ నేను భయపడను అనేటువంటి వారు చెప్పినటువంటి విషయం కూడా ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలు. ఇక ఏఐ ఆవిష్కరణలు అమలుకు అనేటువంటి దావోస్ పర్యటన, సీఎం సంబంధించినటువంటి పర్యటన. ఇక ఈ విషయం పైన ప్రత్యేకంగా అన్ని దినపత్రికలు కూడా ఫోకస్ చేసింది. ఇక జార్ఖండ్లో ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టుల మృతి అనేటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా ఉంది. ఇక ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ అనేటువంటి వార్త కూడా ఇక వెలుగు దినపత్రికలు ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే కేటీఆర్ రండి 11 గంటలకు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది, ఇక అధికారుల పిలుపు అనేటువంటిది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి వార్త. ఇక ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ అనేటువంటి ప్రధానంగా ఈరోజు ఏఐ డేటా సెంటర్ పైన, ఏఐ పైనే ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా ఇదే పత్రిక ఆర్మీ వాహనం 10 మంది సైనికుల మృతి, మరో 11 మందికి గాయాలు, కాశ్మీర్లోని దోడలో దుర్ఘటన అనేటువంటి ఒక వార్త చూస్తాం మిత్రులారా. ఇక పరస్పర సహకారంతోనే ఇద్దరు రాష్ట్రాల అభివృద్ధి అనేటువంటి లోకేష్ మన సీఎం కూడా ఇందులో ఉన్నటువంటి విషయం. దావోస్లో సీఎం రేవంత్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అనేటువంటి ఒక వార్త ఉంది. కేటీఆర్ రండి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేటి ఉదయం 11 గంటలకు రావాలని సిట్ నోటీస్ అనేటువంటి ఒక వార్త ఉంది. ఇక హామీలు అమలు చేయలేక డ్రామాలు, సిట్ నోటీసులతో ప్రజల దృష్టి మళ్లించే యత్నం, రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏముంది, దమ్ముంటే కోల్స్ క్యాంపై సిట్ వేయండి అనేటువంటిది కేటీఆర్ అంటున్నమాట. ఇక కేసీఆర్తో కేటీఆర్ భేటీ, సిరిసిల్ల నుంచి నేరుగా ఇరవల్లి ఫామ్ హౌస్కి అనేటువంటి ఒక వార్త ఉంది. మిత్రులారా, ఫోన్ ట్యాపింగ్ మరి నినాక మొన్న మాత్రం హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం, మరి వారు కూడా 7 గంటల పాటు వారిని విచారించడం. ఈరోజు మాత్రం కేటీఆర్ ఇక నిన్న మొన్న వరుసగా ఈ మధ్యలో కవిత మాత్రం ఆరోపణలు, గతంలో అవినీతి అనేటువంటి విషయానికి సంబంధించి ఎమ్మెల్యేలపై ఆరోపణలు. ఇక కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమై ఇటీవల అసెంబ్లీకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఏదో చెప్తారు, మరి ఏవో విమర్శలు చేస్తారు. మొత్తాన్ని మీద రాష్ట్ర ప్రగతి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏమైనా లోటుపాట్లపైన వాళ్ళు విమర్శిస్తారు అనేటువంటి రాష్ట్రం మొత్తం ఎదురు చూసినటువంటి నేపథ్యంలో కేవలం ఒక 7 నిమిషాలు మాత్రం అసెంబ్లీలో ఉన్నట్టు మరి రికార్డు. మరి మొత్తాన్ని మీద బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఈ ఫోన్ ట్యాపింగ్లతోని తిరిగేటువంటి నాయకులది ఈ పరిస్థితి, ఈ కవితది మాత్రం ఆ పరిస్థితి, ఆరోపణల పరిస్థితి. ఇక సార్ పరిస్థితి ఫామ్ హౌస్కే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా మాత్రం ఇక మళ్ళీ కాళేశ్వరంది ఘోష్ గారి యొక్క జస్టిస్ ఘోష్ గారిది ఆ యొక్క నివేదిక ఇంకా అట్లానే ఉంది. ఒక విధానమైనటువంటి ఇక బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఏ విధంగానైనా మరి కదలికలు లేకుండా చేయాలి. ఇక వారిని ఏ విధంగా మొత్తాన్ని మీద యొక్క ఎన్నికలకు దూరమే ఉంచాలి. ప్రజలకు ఇప్పటికే ఒక 60 నుంచి 70% ఒక కాళేశ్వరం పైన అనేకమైనటువంటి అక్కడ అప్పుడు జరిగినటువంటి ఒక విషయాలకు సంబంధించినటువంటి ఒక పబ్లిసిటీ కానీ అటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ప్రస్తుతం కూడా ఈ విధంగా నోటీసులు. మరి రాబో కాలంలో మాత్రం ఇక టీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఒక ప్రశ్నార్థకంగా చేసేందుకు మాత్రం ఒక విధమైనటువంటి వ్యూహం రూపొందించారనేటువంటిది ప్రధానంగా అర్థమవుతుంది మిత్రులారా. ఇక ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ముఖ్యమైనటువంటిది ఇక ఆంధ్రజ్యోతి వార్తల్లో ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్, 5,000 కోట్ల పెట్టుబడులు, 4,000 మందికి ఉపాధి, దావోస్లో యూపీసీ వరల్డ్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అనేటువంటి ఒక వార్త ఉంది. మిత్రులారా, ఒక విషయం గమనించాలి. ఇంతకుముందు ఒక 20-30 ఏళ్ళ కింద మాత్రం ఒక సెల్ ఫోన్ అంటేనే ఎవరికి కూడా తెలియకపోయేది. ప్రతిదీ ఒక వ్యక్తులతో సంభాషణ ఉంటుండే. ఆ గ్రామాల పరిస్థితి, మనుషుల యొక్క కలయిక, మనుషులు మనసు విప్పి మాట్లాడుకోవడం, సాధక బాధకాలు చెప్పుకోవడం, గ్రామాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఈ విధమైనటువంటి ఉంటుండే.
కేవలం ఒక 20-30 సంవత్సరాల పరిస్థితి అంతా తారుమారని చెప్పొచ్చు. ఈరోజు ఎప్పుడైతే సెల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చిందో, టెక్నాలజీ వచ్చిందో, అసలు ఒకరికొకరికి మాటలు బంద్ అయిపోయినాయి. ఎవ్వరు కూడా మాట్లాడుకోవట్లేరు. ఈరోజు మీరు డిపో పరిసర ప్రాంతాలల్లో నలుగురు ఉన్నటువంటి చౌరస్తాలల్లో మీరు చూస్తుంటారు, ఒకరికొకరు ఎవరు మాట్లాడరు. ఆ ఉన్న 10 మంది ఎవరు కూడా సెల్ ఫోన్లతోనే చూసుకుంటూ ఉన్నారు తప్ప ఒక మనిషికి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఫోన్లో 2 సిమ్లు, ఇంకా ఇది సరిపోదు అన్నట్టు. ఇక బస్సు ఎక్కే వారి దగ్గరనైతే అక్కడ 40 మంది ఎక్కితే 40 మంది దగ్గర సెల్ ఫోన్లే, ఎవ్వరి గోల వారిదే. పాపం కండక్టర్లు, డ్రైవర్లకు అయితే అసలు వాళ్ళైతే భరించలేకపోతున్నారు. నేను ఇటీవల ఒక బస్సు ప్రయాణం కూడా కావాలని చేసి చూసిన అక్కడ పరిస్థితి బట్టి చూస్తే బస్సు ఎక్కిన వెంబడే ఎవ్వరి సెల్ ఫోన్లు వాళ్ళే. కండక్టర్ ఎంత మొత్తుకున్నా కూడా బంద్ చేయండిరాయా, అసలు లొల్లి వశమైతే అన్నా కూడా ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. అంటే టెక్నాలజీని ఎట్లా వాడుతున్నారంటే అసలు అడ్డగోలు అయిపోయింది, శృతి మించిపోయింది. గతంలో ఒక ఊరికి పోవాలంటే అడుక్కుంటూ పోయేది, ఎంత దూరం ఉంటుంది, అక్కడ పరిస్థితి ఏంది, వాహనాల పరిస్థితి ఏంది. మరి ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. మరి ఇంట్లో నుంచే ఆ ఊరిని కొట్టగానే లొకేషన్ వచ్చే, కిలోమీటర్లు వచ్చే. ఇక వాహనాలు బుక్ చేయాలంటేనే సెల్ ఫోనే. గతంలో ఎంతో కష్టం ఉంటుండే. టెక్నాలజీ అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ ఏఐ టెక్నాలజీ. ఇక ఏఐ టెక్నాలజీ ఇంకా అసలు మనకి ఏం కావాలని కూడా చెప్తాడట. ప్రతిదీ ఏ చిన్న విషయమైనా కూడా చెప్తాడట కరెక్ట్గా కనుక దాంట్లో ఫీడ్ చేస్తే. మనిషి యొక్క రహస్యం, మనిషి దగ్గర ఏమైపోయిందంటే ఈరోజు రహస్యం అనేది లేకుండా పోయింది. గతంలో కొద్దిగా ఏదైనా మాట కానీ, ఒక విషయం కానీ, ఒక పనికి సంబంధించి, ఒక విషయానికి సంబంధించి, ఇక ఏదైనా ఒక చేయాలనుకున్న పనికి సంబంధించి అనేటువంటి ఒక రహస్యం ఉంటుండే. అది ఎంతో అమలు, ఒక మంచి చెడ్డ విషయంపై అవగాహన చేసుకునే తర్వాతనే ఆ యొక్క అమలు స్వీకారం చుడుతుండే. ఈరోజు మొత్తం బట్టబయలైపోయింది. మొత్తం విషయం అడ్డు అదుపు లేకుండా అయిపోయింది. శృతి మించిన టెక్నాలజీ అయిపోయింది. ఇప్పటికే సెల్ ఫోన్ వచ్చి ఎవరికొరు మాటలు లేవు, అన్నంలోకి మాటలు లేవు, అక్కయ్యలకు మాటలు లేవు, తల్లి కొడుకులు మాట్లాడుకోవట్లేరు, ఇంట్లో వంట చేసుకుంటలేరు, ఇంట్లో నుంచే భోజనాలు తెప్పించుకోవడం, దరిద్రానికి ఆకలి ఎక్కువ, శని నిద్ర ఎక్కువ, జొమాటో, స్విగ్గీలు ఇంకేవో ఎవరితోనూ తెప్పించుకుంటారు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇటువంటి పరిస్థితికి జనం వచ్చి చేరిరు. మరి ఇక ఏఐ టెక్నాలజీ ఇంకా మరి మునుముందు ఉంది. మరి ఎటువంటి పరిస్థితి ఉంటుందో, ఇప్పటికే ఆ యొక్క ఏఐ టెక్నాలజీ అంటే ఎట్లా ఉంటుంది, ఏం సంగతి అనేటువంటి విషయం చూస్తే మరి అమలుకి వస్తే ఇంకెట్లా ఉంటుందో అసలు మనుషులు ఏమవుతారో అర్థం కాదు. ఇక డబ్బులు ఇచ్చి నాకు డాక్టర్ కనుక చూస్తే 1000 రూపాయలు, 1500, 500 రూపాయలు డాక్టర్ ఎట్లయితే ఫీజు తీసుకుంటారో, ఇక రాంగ మనుషులతో కూడా ఒక 100 రూపాయలు ఇస్తే నాకు నాతో 10 నిమిషాలు మాట్లాడనేటువంటి పరిస్థితి వచ్చేటట్టుంది. ఎవ్వరి బిజీ వారి ఒక్కొక్క మనిషితోని కనీసం 2 మాటలు కూడా మాట్లాడుకుంటలేరు. ఇళ్ళల్లో 4 ఉంటే 4 ఫోన్లు, మళ్ళీ 4తో పాటు మళ్ళీ 4 ఎక్స్ట్రా 2 సెల్ ఫోన్లు, ఆ రెండిట్లలో మళ్ళీ ఒక దాంట్లో డబల్ సిమ్. టెక్నాలజీ మొదలయ్యి ఎక్కడ వరకు ప్రయాణం చేస్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఇంకెంత దూరం పోతుంది అనేటువంటిది ఒక ప్రజలలో మరి ఒక మేధావి వర్గం నుంచి వేధిస్తున్నటువంటి ప్రశ్న మిత్రులరా. ఏదైనా టెక్నాలజీ వాడకంలో తప్పు లేదు. టెక్నాలజీని యూజ్ చేస్తేనే మనకు సమయం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి, ఒక జీవన ప్రమాణాలు పెరుగుతాయి, అభివృద్ధి అవుతుంది. ఆ విషయంలో మనం టెక్నాలజీ యూజ్ చేస్తే తప్పులేదు, ఉపయోగిస్తే తప్పులేదు అనేటువంటి మేధావి వర్గం నుంచి చెప్తున్నటువంటి మాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క టెక్నాలజీ ఒక విచ్చలవిడితనం అయిపోయిందో ఈ మనుషులలో ఈరోజు క్రైమ్ న్యూస్ కూడా మిత్రులారా, గతంలో ఏదో రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి క్రైమ్ న్యూస్ ఉంటుండే. గతంలో అయ్యో ఇట్లా జరిగిందా ప్రమాదం,
అయ్యో ఈ విధంగా జరిగిందా అనేటువంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి వార్తలే పేపర్లో ఉంటుండే. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. అన్ని భార్యాభర్తల కొట్లాటలు, కుటుంబ కలహాలు, మనుషుల మధ్య గొడవలు, బంధువుల మధ్య గొడవలు. క్రైమ్ రేట్లో చూస్తే ఈరోజు పోలీసు వర్గాల దగ్గర ఉన్నటువంటి కేసులు చూస్తే ఒక ఆశ్చర్యం నిలిపేటువంటి చిన్న చిన్న విషయాలకు తగాదాలు. మనుషులలో ఓపిక నశించిపోయింది, సహనం నశించిపోయింది. ఏదైనా మిత్రులారా, ఒక టెక్నాలజీ ఈరోజు ఏఐ టెక్నాలజీ, మరి ఇంకా భవిష్యత్తులో ఇటువంటి టెక్నాలజీ వచ్చినా ఒకటే, అభివృద్ధికి ఉపయోగించాలి, ఒక సమయాన్ని ఆదా చేయడానికి ఉపయోగించాలి. దేశం కానీ రాష్ట్రం కానీ ఏ ప్రాంతమైన అభివృద్ధికి ఒక డెవలప్మెంట్ విషయంలో కానీ టెక్నాలజీ యూజ్ చేస్తేనే బాగుంటుంది. కానీ ఈరోజు మాత్రం పరిస్థితి ఎట్లయిపోయిందంటే మరి విచ్చలవిడితనం అయిపోయింది ఈ యొక్క టెక్నాలజీ. మరి జాగ్రత్తగా వాడి మరి మీ గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఇక భావి తరాలకు కూడా మరి యొక్క టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తారని చెప్పేసి మరి ఆశిస్తూ మరి 2 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం మిత్రులారా. మరి ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ప్రధానంగా ఈ యొక్క ఉన్నటువంటి వార్తాపత్రికలో ఏఐ టెక్నాలజీకి సంబంధించి, ఇక కేటీఆర్కు సెట్ పిలుపుకు సంబంధించి, ఇక జార్ఖండ్లో ఎన్కౌంటర్ సంబంధించి, ఇక మందుబాబులపై మరి గత సంవత్సరం సుమారు 250 మంది, అంటే మామూలు విషయం కాదు. మరి పోలీసులు చేస్తున్నటువంటి ఒక ఏ విధంగానైనా కట్టడికి సంబంధించినటువంటి విషయంపైనే ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలు. మరి ఇవి ఈనాటి వార్తలు మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్తే మిత్రులారా. మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా యొక్క ఛానల్ మాత్రం ఎంఎస్ న్యూస్ ఛానల్ మాత్రం ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తూ మీ యొక్క మండల సంజీవ.